హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మహర్దశ రానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నత్తనడక నడిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపై శ్రద్ధ పెట్టింది. తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పనులు ఊపందుకోనున్నాయి. మరో ప్రాజెక్టు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఈ అక్టోబర్లో ప్రారంభం కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే పునాది వేశారు. జాప్యం కారణంగా ప్రాజెక్టు ఖర్చులు 6,000 కోట్లకు పెరిగాయి. గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి పలుమార్లు రిమైండర్లు చేసినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన భూములను సేకరించలేకపోయింది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును వాస్తవానికి బీఆర్ఎస్ 2018లోనే సూచించింది. ఈ ప్రాజెక్టుకు అదే సంవత్సరంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణకు అయ్యే ఖర్చుల సగం భరించడానికి కూడా అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర దక్షిణగా 2 విభాగాలలో రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ఆమోదించింది. 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పలను కలుపుతుంది. దక్షిణ విభాగంలో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి మీదుగా 182 కిలోమీటర్లుంటుంది. దీనివలన హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ ఒత్తిళ్లు తగ్గనుంది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చారు. జనవరిలో సమీక్షా సమావేశం నిర్వహించి భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇది నిలిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 1935 హెక్టార్లలో 1459 ఎకరాలను మాత్రమే సేకరించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ నాటికి భూసేకరణ పూర్తి చేసి అక్టోబర్లో రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు లాంఛనంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ 2021లో భూసేకరణతో సహా ఉత్తర విభాగాన్ని పూర్తి చేయడానికి కేంద్రం 9,164 కోట్లు అంచనా వేసింది. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న భూములు, స్టీల్, సిమెంటు ధరలు, పునరావాస ఖర్చుల కారణంగా ప్రాజెక్టు వ్యయం 15,000 కోట్లకు చేరింది. తాజా బడ్జెట్లో దీనికోసం 1,525 కోట్లు కేటాయించారు. ఇక ఈ ప్రాజెక్టుకు మహర్దశ వచ్చినట్టేనని పరిశీలకులు చెబుతున్నారు.